నాకు కూడా పిగ్మెంటేషన్ మెల్లిగా ఒక 2-3 ఇయర్స్ అయ్యింది డెవలప్ అవ్వడానికి. హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. మీరు తమ్నేల్ చూసే వచ్చారు. ఐ నో లిప్స్కి వచ్చిన పిగ్మెంటేషన్ని ఎలా రెడ్యూస్ చేసుకున్నాను, నేను ఏం ప్రోడక్ట్స్ వాడితే నాకు కొంచెం రిజల్ట్ వచ్చిందో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు న్యాచురల్గా బై బర్త్ పిగ్మెంటెడ్ లిప్స్ ఉంటే దీస్ ప్రోడక్ట్స్ వోంట్ వర్క్. యాక్చువల్లీ యూ నీడ్ టు గో ఫర్ ఎ మెడికల్ ట్రీట్మెంట్. దట్ వుడ్ బీ ప్రైసీ. బట్ యా దిస్ అంటే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి రిజల్ట్ రావట్లేదు అనుకునే బదులు లైక్ బై బర్త్ పిగ్మెంటెడ్ లిప్స్ ఉంటే దిస్ వోంట్ వర్క్. బట్ ఓవర్ ద టైమ్ మీకు పిగ్మెంటెడ్ లిప్స్ వచ్చాయి అని అంటే సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ విచ్ హెల్ప్ మీ ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ విత్ ఆల్. నాకు కూడా పిగ్మెంటేషన్ మెల్లిగా ఒక 2-3 ఇయర్స్ అయ్యింది డెవలప్ అవ్వడానికి. వెన్ ఐ రియలైజ్డ్ నేను చాలా ప్రోడక్ట్స్ ట్రై చేశాను. సో విచ్ ప్రోడక్ట్స్ వర్క్డ్ ఫర్ మీ, ఐ వాంట్ టు రివ్యూ దట్ ప్రోడక్ట్స్. ఫస్ట్ ప్రోడక్ట్ దిస్ మెలాల్యూమన్. ఇది నేను చాలా ఇన్స్టాలో యూట్యూబ్లో మొత్తం ట్రెండ్ చేయడం చూసే ఇది వెంటనే కొన్నాను. లిప్ లైట్నర్ ట్రీట్మెంట్ మెలాల్యూమన్ది. కానీ నాకు ఇదంతా ఏం రిజల్ట్ అనిపించలేదు. లైక్ వాడుతున్నాను కానీ నాకు అంత ఎఫెక్టివ్గా ఏం అనిపించలేదు. సో ఐ డోంట్ రికమెండ్ దిస్ ప్రోడక్ట్. సో ఇలా కాదని చెప్పేసి నేను మంచి ప్రాపర్ లిప్ కేర్ రొటీన్ ఫాలో అవుదామని 2 months నుంచి ఫాలో అవుతున్నాను. ఫస్ట్ ప్రోడక్ట్ ఐ బాట్ దిస్ ఎంకెఫెయిన్స్ నేకెడ్ కాఫీ లిప్ స్క్రబ్. ఇది నేను ట్వైస్ అ వీక్ లిప్ స్క్రబ్ చేసి లైట్గా వెరీ లైట్గా మసాజ్ చేసి 2 minutes అలా వదిలేసి వాష్ చేస్తుండే. దిస్ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఇది హెల్ప్ అయ్యింది. యా, సో this is made of natural ingredients and 100% vegan, cruelty free and dermatologist tested అని ఉంది. So this worked for me and this costed around 300 rupees. MRP 300 అని ఉంది. దీన్ని మీరు అమెజాన్లో కొనుక్కోవచ్చు ఆర్ డైరెక్ట్ ఎంకెఫెయిన్ సైట్లోనే కొనుక్కోవచ్చు. అండ్ లిప్ బామ్కి వచ్చేసి ఐ బాట్ దిస్ విష్ కేర్ సెరమైడ్ లిప్ బామ్ విచ్ ఇస్ న్యాచురల్ ఫ్లేవర్. అండ్ నేను మళ్ళీ ఏం ఫ్లేవర్స్ వాడాలనుకోలేదు. ఆల్రెడీ పిగ్మెంటెడ్ లిప్స్ని ట్రీట్ చేయడానికే మనము ఇవన్నీ చేస్తున్నాం, మళ్ళీ ఫ్లేవర్ అదన్నీ వద్దు అని చెప్పేసి న్యాచురలే అన్నాను. లైక్ యూ ఆల్సో గో ఫర్ న్యాచురల్. ఇఫ్ యూఆర్ గోయింగ్ అవుట్, మీరు లిప్స్టిక్ ఏ మానేద్దాం అనుకుంటున్నారంటే ఇంకా ఇందులో ఏదన్నా ఫ్లేవర్ టింటెడ్ లిప్ బామ్ తీసుకొని వాడుకోండి. అండ్ బట్ మోస్ట్లీ గో ఫర్ అ న్యాచురల్ లిప్ బామ్స్. దిస్ ఈజ్ SPF 50 PA++. దీన్ని మీరు ఎప్పటికీ పెట్టుకోండి. లైక్ డోంట్ లెట్ యువర్ లిప్స్ డ్రై. పెట్టుకోండి అండ్ డోంట్ లిక్ చేయకండి లిప్స్ని, దానివల్ల పిగ్మెంటేషన్ వస్తుంది. సో అండ్ మీరు లిప్స్టిక్ పెట్టుకున్నా కానీ ఫస్ట్ అప్లై ద లిప్ బామ్, దెన్ మీరు లిప్స్టిక్ పెట్టుకోవచ్చు. సో దిస్ ప్రోడక్ట్ కంటైన్స్ ceramides, kojic acid, niacinamide and cocoa butter. This helps to lighten your lips and keep them moistured. So always use a lip balm. మీరు ఏ ప్రోడక్ట్ అయినా వాడండి కానీ లిప్ బామ్ అయితే వాడండి. నెక్స్ట్ నాకు చాలా యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్ దిస్ ఎలబ్జార్బిక్ యాసిడ్ లిప్ ట్రీట్మెంట్ బామ్ ఫ్రమ్ మినిమలిస్ట్. ఇది నేను ఎవ్రీడే నైట్ రొటీన్ చేసుకొని లిప్స్కి ఇది అప్లై చేసి పడుకున్నాను. లైక్ ఎవ్రీ నైట్ పడుకున్నాను. ఇది 2 times కూడా వాడచ్చు కానీ నేను నైట్ వాడాను. దీనివల్ల నాకు పిగ్మెంటేషన్ ఫేడ్ అవుట్ అయినట్టు అనిపించింది. లైక్ లిప్స్ దగ్గర కంప్లీట్గా అని చెప్పలేను. లైక్ మీరు 2 years నుంచి డెవలప్ చేసింది ఒక 2 monthsలో వెళ్ళాలంటే కష్టమే, కానీ నాకు రిజల్ట్ కనిపించింది. ఓవర్ ద టైం వెళ్తుందేమో. దిస్ రియలీ వర్క్డ్. అండ్ యా, ఆల్ దిస్ 3 products, ఎంకెఫెయిన్స్ lip scrub which I use twice a week, twice every week, and this lip balm which I do use every day, and this లిప్ ట్రీట్మెంట్ బామ్ ఎలబ్జార్బిక్ యాసిడ్ ఫ్రమ్ మినిమలిస్ట్ ఇది ఎవ్రీ నైట్ వాడాను. ఈ 3 products నాకు చాలా వర్క్ అయ్యింది. మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి ఐఎమ్ షేరింగ్ దిస్. సో లాస్ట్లీ నా సజెషన్ ఏంటంటే యూజ్ దిస్ ప్రోడక్ట్స్, లిప్ స్క్రబ్, లిప్ బామ్ అండ్ లిప్ ట్రీట్మెంట్ బామ్. మీకు రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నాను. అండ్ అవాయిడ్ యూజింగ్ లిక్విడ్ లిప్స్టిక్స్ లైక్ మోస్ట్లీ అపార్ట్ ఫ్రమ్ ఒకేషన్స్ ఎప్పుడన్నా అప్పుడే వాడండి. ఎవ్రీడే వాడకండి. ఎవ్రీడే డైలీ యూస్కి లిక్విడ్ లిప్స్టిక్స్ వాడకండి. ఆల్సో లిప్స్టిక్స్ కూడా కొంచెం గుడ్ బ్రాండ్వి వాడండి. కాస్ట్ ఎక్కువ అయినా పర్వాలేదు, మళ్ళీ లిప్ ట్రీట్మెంట్లు అవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ముందే మంచి లిప్స్టిక్ కొనుక్కొని వాడుకోండి. అండ్ యా, దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాట్ ఐ షేర్డ్. మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.